వృశ్చిక రాశి వివాహ జాతక ఫలాలు 2024 ఈ సంవత్సరం వివాహితులకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీ మొదటి ఇంటిలో కూర్చున్న శుక్రుడు మరియు బుధుడు మీ 7వ ఇంటిని చూపడం వలన సంవత్సరం ప్రారంభం బాగుంటుంది. దీని కారణంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయి. ప్రేమ ఒకరికొకరు పెరుగుతుంది. మీరు మీ సంబంధాన్ని పూర్తిగా ఆనందిస్తారు. కానీ కుజుడు మరియు సూర్యుడు సంవత్సరం ప్రారంభంలోనే మీ 2వ ఇంట్లో ఉంటారు. ఇది మీ భవిష్యత్తులో కఠినమైన ప్రవర్తన మరియు చేదుకు దారితీయవచ్చు. దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యం, లేకపోతే సంబంధం క్షీణించవచ్చు. దీని తరువాత క్రమంగా మీరు మీ పనిలో బిజీగా ఉంటారు. మీ కుటుంబానికి మరియు జీవిత భాగస్వామికి సమయం ఇవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. కుటుంబ ఉద్రిక్తత మార్చి మరియు ఏప్రిల్ మధ్య మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. మే మరియు జూలై నుండి అక్టోబర్ మధ్య నెలల్లో మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎందుకంటే ఈ సమయంలో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వారి ప్రవర్తనలో కొంత దూకుడు మరియు చిరాకు కూడా పెరగవచ్చు, కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడండి మరియు మీ వైవాహిక జీవితాన్ని సంతోషకరమైన వైవాహిక జీవితంగా మార్చడానికి ప్రయత్నించండి. దీంతో మీరిద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తారు. మీరు అవివాహితులైతే ఈ సంవత్సరం ద్వితీయార్ధం మీకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో 5వ ఇంట్లో రాహువు మీ మనస్సు యొక్క ప్రేమను పెంచుతుంది. ఇది ప్రేమ వివాహానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే మే 1న మీ 7వ ఇంట్లో బృహస్పతి సంచారం జరగనుండగా వివాహానికి తగిన సమయం వస్తుంది. అక్కడి నుండి సంవత్సరం చివరి వరకు మీకు అందమైన యాదృచ్ఛికాలు ఉంటాయి. వివాహం, మీరు మీ కోరికకు జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు. మీరు ఎలాంటి ప్రేమ సంబంధంలో లేకపోయినా ఈ సంవత్సరం సగంలో మరియు ముఖ్యంగా చివరి 3 నెలల్లో మీరు మంచి కుటుంబంతో వివాహం చేసుకోవచ్చు.